హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. అనుపమ పరమేశ్వరన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. దాదాపు 10 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ గుండెలను మాత్రం ముక్కలు చేసేసింది. ఇన్నాళ్ళు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ మలయాళీ కుట్టి ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇందులో అనుపమ ఫట్ రొమాంటిక్ గ్లామరస్ బ్యూటీగా కనిపించడంతో అభిమానులు కాస్త హట్ అయ్యారు. అయితే తమ అభిమాన హీరోయిన్ ఇలా నటించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు ఒకేలాంటి రోల్స్ కాకుండా కాస్త డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉందంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది అనుపమ. తాజాగా అందరి ముందు రొమాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కారులో రొమాంటిక్ సీన్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ రొమాంటిక్ సీన్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు సన్నిహితంగా ఉండే ఒక ప్రైవేట్ క్షణం, కానీ షూట్ కోసం 100 మంది ముందు చేయాల్సి ఉంటుంది. కారులో రొమాంటిక్ సీన్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. రెండు వైపులా కాలికి గాయాలయ్యాయి, అయినా నటించాలి. రొమాన్స్ ఈజీగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు, కానీ అది అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చింది అనుపమ. మలయాళంలో ప్రేమం సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తరువాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్, ఐ లవ్ యూ, హలో గురు, ప్రేమ కోసమే, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజెస్ వంటి సినిమాల్లో నటించి ప్రస్తుతం టిల్లు స్క్వేర్ చిత్రంలో నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రంలో అనుపమను చూసి అభిమానులు ఎలా ఉండబోతున్నారో అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.